సినిమాల్లో హీరోలు మారువేషంలో వెళ్ళి విలన్స్ ఆటగట్టడం చూసుంటాం. కానీ రియల్ లైఫ్ లో ఒక పవర్ఫుల్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రాణాలకు తెగించి చేసిన ఒక డేర్ డెవిల్ ఆపరేషన్ ఇప్పుడు సిటీలో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. సాధారణంగా కమిషనర్ లెవెల్లో ఆఫీసర్స్ అంటే చుట్టూ సెక్యూరిటీ గన్మెన్లు ఉంటారు. కానీ మల్కాజ్గిరి సిపి సుమతి మాత్రం లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ పై ఒక సాహసానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో మహిళల సేఫ్టీపై వరుసగా కంప్లైంట్లు వస్తుండటంతో మల్కాజ్గిరి సిపి సుమతి పర్సనల్గా నిఘా పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒక సాదాసీదా మహిళల బస్టాండ్కు వెళ్లారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్లు ఆమె అక్కడ నిలబడగానే అక్కడున్న కొందరి అసలు రంగు బయటపడింది. నైట్ 12 గంటల నుండి తెల్లవారుజామున 3:30 వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ గ్యాప్ లో సుమారు 40 మంది యువకులు ఆమెని వేధించారు. ఆమె కమిషనర్ అని తెలియక వస్తావా, నీ రేట్ ఎంత అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్కే ఈ రేంజ్ వేధింపులు ఎదురయ్యాయంటే ఇక అర్ధరాత్రి బయటకు వచ్చే సాధారణ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ ఆపరేషన్ అయ్యాక వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఆ 40 మంది పోకిరీలను స్పాట్లోనే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా ఎవరో కాదు, చదువుకునే స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్. వీళ్ళలో చాలా మంది గంజాయి మత్తులో ఉంటే మరికొందరు ఫుల్లుగా ఆల్కహాల్ కొట్టి తందనాలు ఆడడం బయటపడింది. దిల్సుఖ్ నగర్ ఎన్నో హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ అడ్డా. కానీ అక్కడ నైట్ టైం అల్లరి ముఖాలు పెరిగిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వాళ్ళందరికీ పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకునే వయసులో ఇట్లాంటి పనులేంది అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ పవర్ ఏంటో చూపించారు. నిజంగా కమిషనర్ సుమతి గారు చేసిన ఈ పనికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏ అధికారి అయినా ఏసీ రూమ్ లో కూర్చొని ఆర్డర్లు ఇస్తారు. కానీ ఆమె మాత్రం బాధితులు పడే పెయిన్ ఏంటో డైరెక్ట్ గా తెలుసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తో ఒక విషయం మనకొకటి అర్థమైంది. మహిళా భద్రతపై గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ హయాంలో అసలు ఆడబిడ్డలకు రక్షణ ఉందా? సాదా సీదా మహిళల సంగతి పక్కన పెట్టండి. ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, అది కూడా సిటీలో ఒక బిజీ బస్టాండ్లో వేధింపులు ఎదురవుతున్నాయంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందనిపిస్తుంది. హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ మాని మహిళా భద్రతపై పెడితే బాగుంటుంది. ఉమెన్ సేఫ్టీ విషయంలో మన స్టేట్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. కమిషనర్ సుమతి చేసిన ఈ స్పెషల్ ఆపరేషన్ పై మీ అభిప్రాయం ఏంది? ఆ 40 మంది పోకిరీలకు ఎట్లాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి.